నాకు ఎలాంటి విభేదాలు ఏ నాయకునితో కూడా లేదు. అందరితో మేము ఈరోజు మా జిల్లాలో మేము ఈరోజు శాసనసభ్యులుగా ఎంతో అన్యోన్యంగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. నిజంగా వేరే జిల్లాల నాయకులు మనకు చెప్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు మనము మా జిల్లాకు సంబంధించిన నాయకులు మనము ఎక్కడన్నా ఏదన్నా మనం ట్రిప్కి వెళ్ళడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితులు ఎవరెవరు వెళ్ళారంటే మా జిల్లాకు సంబంధించిన ఫలానా శాసనసభ్యులు మనం అందరం కలిసిపోయామని చెప్తే మీ జిల్లాలో ఇంత బాగా కలుసుకొని ఉంటారా అని చెప్పే పరిస్థితి. మరి ఇక్కడ ఎందుకంటే రాజకీయాలలో రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన మేయర్గా, ఆయన సారథ్యంలో నేను కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాజకీయం చేయాలి అని చెప్పి నిజంగా రవీంద్రనాథ్ రెడ్డి గారితో చాలా మటుకు నేను నేర్చుకోవడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పుడు కడప నగరంలో రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేమి, మరి మన మేయర్ సురేష్ బాబు గారు అయితేమి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేమి, అందరితో కూడా ఈరోజు సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరితో కూడా మనకు విభేదాలు లేవు. ఎక్కడ మేము కాంట్రవర్సీలోకి వెళ్ళము. మరి ఖచ్చితంగా ఎవరే కానీ ఏ నాయకుడి కాడికి మీరు అంజద్ బాషా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఏ ఒక్కడు కూడా అంజద్ బాషా మంచి వ్యక్తి అని చెప్పే పేరును ఆ యొక్క అల్లా దీవెన వల్ల, ఆ భగవంతుని దీవెనల వల్ల ఆ యొక్క మంచి పేరు నేను సంపాదించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.